నక్కలి వంశం పువ్వా నిజంగా మా దేశోద్ధారక వంశమేరా? అవునా? మా తాతగారి సంతోషం. నీ డీటెయిల్స్ పంపిరా. మీ తాత నిజంగా అరే నువ్వు చెప్పేయండి 100% అబద్ధాలు ఉంటాయి. నీ డీటెయిల్స్ బెటర్. నువ్వు చెప్పావు మీ తాత మిలిటరీలో పనిచేసాడు ఏదో వీడు చెప్తాడు చూడండి. అలాగే మా నాన్నగారు స్వయంగా ఇండియన్ ఆర్మీ కోసం 17 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అరే ఎదవా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదురా, 17 సంవత్సరాలు భారత ఆర్మీ కోసం అంటే భారత సైన్యంలో పనిచేశారు. నన్ను అది దేశభక్తులు ఉంటుంది కాక ఇలాగా దేశభక్తి కోసం మతం మారిపోయిన గాలి కొంచెం అనుకుంటున్నావేంట్రా? అరే గాడిదా, మీరు ఈ మాట మీద నిలబడాలి. వీడు ప్రతి కౌంటర్ అంటే వాడికి తెలిసేస్తాడో తెలియకేస్తాడో అర్థం కాదు. ఎందుకంటే వీడే వ్యధవం చేసుకోవడంలో వీడు సిద్ధహస్తుడండి. ఇప్పుడు ఏమన్నాడు? రైస్ బ్యాగ్ కోసం మతం మారే వ్యధవని అనుకున్నావురా అన్నాడు. దేశభక్తి అంటే హిందూ మతంలో ఉంటేనే దేశభక్తి అంటే వీడి ఉద్దేశం, వీడు వెనకున్న దరిద్రపు కూడా ఐడియాలజీ చెప్పేది ఏంటంటే ఒక మతానికి దేశభక్తి ఉన్నట్టు. ఒరే నువ్వు చెప్తున్నట్టు ఒక మతానికి దేశభక్తి ఉంటే ఈ దేశంలో మెజారిటీ అదే మతం ఉంది, మరి ఈ దేశం ఎందుకు అభివృద్ధి చెందలా? ఈ దేశం ఎందుకు ముందుకెళ్ళా? ఇంకా మొత్తం మతం అంతా వాళ్ళే కదా. మతాన్ని బట్టి దేశభక్తి ఉంటది అని నీలాంటి యాప్రాసేదవులు చెప్పడమే అది నిజం కాదు. ఒకవేళ అదే అయితే మరి చాలా మంది నీ మతానికి చెందిన వాళ్ళే ఐఎస్ఐకి మన డీటెయిల్స్, మన రక్షణ శాఖకు చెందిన అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్లు ఎలా ఎందుకు అమ్ముకున్నారా? వాళ్ళు మరి మీ మతం వాళ్ళేగా. అరే గాడిద, ఈ కాకమ్మ కథలు నాకు చెప్పుకో. సరే నువ్వు ఆ మాట అన్నావు కదా, మతం రైస్ బ్యాగ్ కోసం మతం మారానని. నువ్వేనా ఇచ్చింది రైస్ బ్యాగ్? లేకపోతే రైస్ బ్యాగ్ ఇచ్చేటప్పుడు ఆ పక్కన నువ్వే కూర్చొని బ్రోకరేజింగ్ చేసావా? ఏరా ఆ రైస్ బ్యాగ్ నువ్వే మోసుకుని వచ్చి నా ఇంట్లో వేసావా? చెప్పరా గాడిద కొడక, నువ్వేనా తీసుకొచ్చేసావు? వీడు చూడండి మతం మారలేదు అన్నాడుగా. ఈ గాడిద కొడుకు ఎంత వెధవో ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఈ వెధవలంతా మేము మాజీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పరా, నువ్వు గతంలో క్రిస్టియన్గా మారావుగా, ఇప్పుడే కదా హిందువుగా మారావు. నువ్వు క్రిస్టియన్గా మారేటప్పుడు ఎంత రైస్ బ్యాగ్ అమ్ముడు పోయావు, మళ్ళీ క్రిస్టియానిటీలో నుంచి హిందూ మతంలోకి వచ్చేటప్పుడు ఎంత పచ్చళ్ళకో సాంబారుకు అమ్ముడు పోయావు. నువ్వు మతం ప్రతిసారి మతం మారడానికి ఎంతకి అమ్ముడు పోతున్నావు చెప్పాలరా? నువ్వు దేశభక్తుల వంశం కదరా నీది. మరి దేశభక్తుల వంశానివి నువ్వు రైస్ బ్యాగ్కి అమ్ముడు పోయి క్రైస్తవుడు ఎట్లా ఎవరా గాడిద కొడక? ఎరా గాడిద కొడక చెప్పరా? నువ్వు చెప్పిందే కదా నేను క్రిస్టియన్ అని అన్ని చోట్ల. ఈ ఎదవల్ని ఎవరు దాకడని నేను గతంలో క్రిస్టియన్ని హిందువుగా మారానని చెప్పుకుంటారు. ఎందుకంటే జనాలు నమ్మి అబ్బా ఒక క్రిస్టియన్ హిందువుగా మారాడా అనుకుంటారు కదా. అదొక మైలేజ్ కోసం ఈ గాడిద కొడుకులాడే నాటకాలు ఇవన్నీ. ఒకడు ఎక్స్ క్రిస్టియన్ అంటాడు, ఇంకొకడు ఆ క్రిస్టియన్ అంటాడు, ఇంకొకడు అంటాడు. ఈ గాడిద కొడుకులంతా అసలు ఊరికి అక్కడ దాకా వెళ్ళి వస్తారంతే. అసలు నమ్మరు, అందులో ఏమి తెలుసుకోరు, ఊరికి నటిస్తారంతే. ఆ ఫ్రెండ్తో పాటు ఒకరోజు చర్చికి వెళ్ళి క్రిస్టియన్ అయిపోయానని గాడిద కబుర్లు చెప్తుంటాడు. సరే మారేవో నమ్ముతావురా, నువ్వు క్రిస్టియన్వే, మాజీ క్రిస్టియన్వే. నేను అదే అడుగుతాను. ఇప్పుడు నువ్వు అన్నావుగా దేశభక్తుల వంశం అని. ఒరే దేశభక్తుల వంశం, అంత దేశభక్తుల వంశం రైస్ బ్యాగ్ కోసం క్రిస్టియన్ ఎందుకు మారేవరా గాడిద కొడక? మీ నాన్న చెప్పలేదా? ఓహో మీ నాన్న మీ తాత వాళ్ళు కూడా అమ్ముడు పోయి ఉంటారుగా. వాళ్ళ దేశభక్తిలో కల్తీ లేకపోతే నువ్వెందుకు అమ్ముడు పోతావు? ఒకవేళ వాళ్ళది నిజమైన దేశభక్తి అయితే నువ్వు అమ్ముడు పోయావంటే వాళ్ళు ఎందుకు అమ్ముడు పోకుండా ఉంటారు? వాళ్ళు కూడా రైస్ బ్యాగులకు అమ్ముడు పోయారని నువ్వు చెప్తున్నావు ఇండైరెక్ట్ గా. అది వీడి కథ. ట్రూత్ రిఫ్లెక్షన్ మీడియాకు స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.